వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ అప్రెంటిస్ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా అప్రెంటిస్ జాబ్ డీటెయిల్స్ చదవాలి అనుకుంటే నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ బిఎస్ఎన్ఎల్ అప్రెంటిస్ జాబ్స్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేసిన మా వెబ్సైట్ ద్వారా మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డైరెక్ట్ గా జాయిన్ అవడానికి. సో చెక్ చేయడం మర్చిపోకండి. సో బిఎస్ఎన్ఎల్ నుంచి మనకి అప్రెంటిస్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఆర్ అప్రెంటిస్ జాబ్స్ రిలీజ్ చేశారు. అండ్ ఇది డిప్లొమా అప్రెంటిస్ సెలెక్షన్ 2021 అండ్ 2022 కి వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. సో మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ 20 of November 2021. సో 20th November లోపు మీ అప్లికేషన్ అనేది పంపించాలి. సో సెలెక్షన్ ఫర్ 2021-2022 వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూస్తే టేబుల్ ఫార్మాట్లో ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ బిజినెస్ ఏరియా BA, సో భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్ ఇట్లాగా మీకు వేరియస్ ప్లేసెస్ అనేది మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో మీకు 3 to 5 వేకెన్సీస్ ఇన్ ఈచ్ ప్లేస్ అనేసి ఇచ్చారు. సో ఈ బిజినెస్ ఏరియాస్లోనే మీకు వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో క్యాండిడేట్స్ అప్లై చేస్తుంటే మీకు ఏమేమి ఎలిజిబిలిటీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అనేది ఈ సెక్షన్లో మెన్షన్ చేశారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్, ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయాలి. ఇండియన్ సిటిజన్స్ మీరు ఎవరైనా మైగ్రేట్ కనుక అయితే నేషనాలిటీ సర్టిఫికేట్ పెట్టాలి ఫర్ అండర్ ఆథరైజేషన్ ఎలిజిబిలిటీ. క్యాండిడేట్ మీ దగ్గర డిప్లొమా కోర్స్ అనేది ఉండాలి పైన మెన్షన్ చేసిన బ్రాంచెస్లో అండ్ రికగ్నైజ్డ్ బై AICTE ఆర్ GOI. సో బిఫోర్ 30 of November 2018 లోపు మీరు డిప్లొమా కోర్స్ సర్టిఫైడ్ ఉన్నది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఏజ్ ఎలిజిబిలిటీ 25 years ఆర్ లెస్. ఇక్కడ 30 of November 2021 రిలాక్సేషన్ ఇస్తున్నారు. 5 years ఫర్ SC ST PWD అండ్ 3 years ఫర్ OBC. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ క్రైటీరియా అనేది మెరిట్ బేసిస్ బట్టి ఉంటుంది. మీకు ఏదైతే మార్క్స్ డిప్లొమాలో వస్తాయో ఫైనల్ పర్సంటేజ్ మార్క్స్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. పాస్ క్లాస్ అనేది ఫర్ ఎంప్లాయీ వార్డ్ సెలెక్షన్కి ఇట్స్ అ రిక్వైర్మెంట్. సో మీకు మంత్లీ స్టైపెండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఈచ్ ఆఫ్ the position. So monthly stipend అనేది 8,000 per month for technicians. డిప్లొమా హోల్డర్స్ కి కనుక అయితే మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నా బట్టి కూడా మీకు 8,000 per month స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిప్లొమా కోర్స్ పాస్ అయి ఉండాలి బేసిక్ క్రైటీరియా. సో రెలెవెంట్ బ్రాంచెస్ లో AICTE ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ ఉన్న ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆర్ యూనివర్సిటీస్ అక్కడి నుంచి ఉన్న సర్టిఫికేట్సే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఇక్కడ యాజ్ మెన్షన్ సెలెక్షన్ క్రైటీరియా మెరిట్ బేసిస్ బట్టి ఉంటుంది. అంటే మీకు ఏదైతే డిప్లొమాలో ఫైనల్ పర్సంటేజ్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇంటిమేషన్ అనేది ఇస్తారు. అండ్ జాయినింగ్ త్రూ ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్తో మీరు ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉంటుందో దానికి ఈమెయిల్కి మీకు వస్తుంది ఇంటిమేషన్. సో టైం టు టైం ఈమెయిల్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. ఏం అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. అప్లికేషన్ ఫీజ్ నాట్ స్పెసిఫైడ్ అని చేశారు. సో ఇంకా స్పెసిఫిక్గా ఎంత అమౌంట్ అనేది మెన్షన్ చేయలేదు, ఏ కేటగిరీకి కూడా మెన్షన్ చేయలేదు. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు BOTS గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మెన్షన్ చేసిన పోర్టల్లో మీరు అప్లై చేయాలి బిఫోర్ 20 of November 2021. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ లేదా క్వశ్చన్స్ కనుక ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఈమెయిల్ ID ఇచ్చారు, ఈమెయిల్కి మీరు డైరెక్ట్గా మీ క్వశ్చన్ ఏదో పంపించండి. లాస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో క్యాండిడేట్స్ మీరు అప్లై చేసే ముందు ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుందా లేదా, రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ID ప్రూఫ్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వరకు అన్నీ ఆథరైజ్డ్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 1 year వరకు ఉంటుంది. రూల్స్ అండ్ పాలసీస్ ఆర్ రెగ్యులేషన్స్ అండ్ అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. దీంట్లో స్టైపెండ్ కూడా రిలేటెడ్. అండ్ క్యాండిడేట్స్ మీరు ఓన్లీ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేయాలి. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ పోర్టల్ ఇక్కడ ఇచ్చిన పోర్టల్లో మీరు అప్లై చేస్తారో వాళ్ళని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు బిఫోర్ 20 of November 2021. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. రిజర్వేషన్ ఫర్ SC ST PWD or OBC WS క్యాండిడేట్స్కి యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి.
నోట్ దాట్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఆథరైజ్డ్ ఉన్న కాస్ట్ డాక్యుమెంట్స్ ఆర్ అసెట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ కనుక మీరు సబ్మిట్ చేస్తేనే రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. క్యాండిడేట్స్ మీరు ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని ఉన్నారో లేకపోతే ప్రెసెంట్ ఏదైనా అప్రెంటిస్షిప్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో తీసుకుని ఉంటే ప్లీజ్ డోంట్ అప్లై బికాస్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ పాయింట్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ అనేది చేస్తారు. సో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వటం మర్చిపోకండి. డీటెయిల్స్ ఆర్ అప్డేట్స్ అనేది మీకు వస్తుంది. అండ్ సైమల్టేనియస్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ని కూడా టైం టు టైం చెక్ చేసుకోవచ్చు. సో పైన నేను నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెన్షన్ చేశాను 3 to 5 అని. ఈ 3 to 5 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అవ్వచ్చు, అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు. సో ఫర్దర్ నోటీస్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి BOTS పోర్టల్లో. సో పోర్టల్ మీకు ఇక్కడ ఇచ్చారు. సో ఇదే పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ లాస్ట్ డేట్ తర్వాత వచ్చినవి విల్ బి డిస్క్వాలిఫైడ్. అండ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మాత్రం మీకు ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్ వరకు మాత్రమే. సో 1 year వరకు మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ ఫర్ 1 year. 1 year తర్వాత BSNL ఎట్లాంటి గ్యారంటీ ఇవ్వట్లేదు ఫర్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఆర్ అ ఫుల్ టైమ్ జాబ్. సో మీ క్లెయిమ్ తీసుకుంటానికి ఏమీ లేదు. అండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ all rules and regulations apprenticeship act ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. అండ్ BSNL has no obligation. సో ఐదర్ ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్, డిక్రీజ్ ఆర్ క్యాన్సిల్ అన్న చేయొచ్చు. అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ సంబంధించింది మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ డెసిషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఫైనల్. సో మీరు ఎట్లాంటి క్లెయిమ్ తీసుకోవడానికి ఏమీ లేదు. సో ఓన్లీ మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటంటే ఎలిజిబిలిటీని క్రాస్ చెక్ చేసుకుని ఫుల్ఫిల్ చేసామా లేదా అని చూసుకుని దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ దెన్ ఆల్సో ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే BSNL ఆర్ ది అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారంగా ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఇన్ రిగార్డ్స్ టు ద క్యాండిడేట్స్. మీకు క్వైరీస్ కనుక ఏమైనా ఉంటే ఈమెయిల్ చెప్పాను, ఇక్కడ ఈమెయిల్ మెన్షన్ చేశారు కాబట్టి యూ కెన్ చెక్ దట్ అవుట్. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ మాత్రం మీకు ఇక్కడ ఇచ్చిన పోర్టల్ ద్వారా చేయాలి. అండ్ నోట్ దట్ ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉన్నాయి. చెక్ లిస్ట్ని పక్కన పెట్టుకుని ప్రొసీడ్ టు అప్లై. సో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అప్పుడు మీకు ఆధార్ కార్డ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, నెక్స్ట్ ఎంత సైజెస్ ఉండాలి లెస్ దాన్ 1 MB. సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్తో పాటు మీరు సబ్మిట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీ కాపీస్ అనేది ఇంటర్నెట్ కాపీ లాగా ఉండకూడదు. డైరెక్ట్ కాపీని మీరు స్కాన్ చేసి మీరు PDF ఫార్మాట్ ద్వారా 1 MB కన్నా తక్కువ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ID. ఈ డీటెయిల్స్ అన్ని మీరు మీ అప్లికేషన్లో మీరు సబ్మిట్ చేయాలి. సో మీరు అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఆ పోర్టల్ కనుక వెళ్తే హోమ్ పేజ్లో మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు డౌన్ ఆరో కనిపిస్తుంది, ఇక్కడ ఇది కనుక మీరు క్లిక్ చేస్తే మీరు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి, అది సెలెక్ట్ చేసుకుంటా మీరు ఫిల్ చేయటమే. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఇది అబౌట్ BSNL. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత ఏమేం బటన్స్ క్లిక్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెసెస్. సో ఇక్కడ మీకు ప్రెస్ సర్చ్ బటన్, దెన్ క్లిక్ ఆన్ అప్లై బటన్, ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ వస్తుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. ఆ తర్వాత ఫైనల్గా ఒకసారి అంతా చూసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసామన్న తర్వాతే సబ్మిట్ చేయండి. అండ్ దెన్ ఇఫ్ మీకు ఏమన్నా రాంగ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వడం కానీ లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తుంటే మీకు అప్లికేషన్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి ఈమెయిల్ చేయండి. మీకు ఏమైతే వస్తుందో స్క్రీన్ షాట్ తీసన్నా కానీ ఇష్యూ ఏమైతే ఉన్నదో ఈమెయిల్ చేయండి. అండ్ దెన్ PDF ఫార్మాట్స్ క్లియర్ లెజిబుల్గా ఉండాలి. క్లియర్గా లేకపోయినా, ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఉన్నా కానీ, సిగ్నేచర్ ప్రాపర్గా లేకపోయినా కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ క్లియర్గా లేకపోయినా కానీ ఇవన్నీ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్స్. సో మీకు ఓపెనింగ్స్ ఆర్ ఏమైనా అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు తెలుస్తుంది, లేదా హెల్ప్ ఆర్ మాన్యువల్ సెక్షన్ ఉంటుంది, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.